ప్రియమైన సోదర సోదరీమణులారా, మానవ దేహమైన ఈ శరీరం పంచభూతముల నుంచి సంగ్రహింపబడినదై దేవాది దేవుని యొక్క జ్ఞానము చొప్పున నిర్మితమై భూమిని అనుభవించటానికి తన అనుభవములో ఈ శరీరముతో తమ్ముని ఈ లోకానికి పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఇవ్వబడింది. ఈ కట్టెను లోక కళ్యాణానికి, సాటి సభ్య సమాజానికి యేసు బోధించిన మహాజ్ఞానాన్ని బోధించటానికి నడిపిస్తావో, లేక శరీరములో ఉన్న విషపు కోరికలను నెరవేర్చుకోవటానికి దీనిని త్రుంచుతావో దేవుడు నీకు విడిచిపెట్టాడు. అందువలన ప్రియమైన సోదర సోదరీమణులారా, ఆత్మ నివసించే ఈ గూడు లేక ఈ శరీరము దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఉపయోగించాలి అనేదే వేదము యొక్క పరమార్థం. దేవాది దేవుడు ఈ మహాలోకాలను కలుగు చేయక ముందే మనం కావాలని కోరుకున్నాడు. ఆ కోరిక మేరకే మన కొరకు ఈ సువిశాలమైన ఈ విశ్వాన్ని మన తండ్రి సృష్టించి దీనిని అనుభవించే శరీరాన్ని మనకిచ్చి అందులో మనలో ఉంచి తనకై జీవించమన్నాడు. ఇక మన పైన ఉన్న ఈ కట్టె గాని, ఈ కట్టె పుట్టిన మట్టి గాని, మట్టికి సంబంధించిన మిగిలిన భూతములు గాని, మొత్తము ఈ పంచభూతముల యొక్క నిర్మాణాన్ని గురించి మనం కాస్త శాస్త్రపరంగాను వేదపరంగాను ఆలోచించి ముందుకు సాగాలని ఈరోజు నిర్ణయించాను. మనం ధరించే ఈ కట్టె మట్టిలో నుంచి వచ్చింది కనుకనే మట్టిలోనికి వెళుతుంది. మట్టి నుండి పుట్టిన ఈ కట్టె తిరిగి మట్టిని చేరుకోవటం అనేది దాని చివరి మజిలి. ఈలాగు మట్టిలో కలవబోయే ఈ కట్టె దీని యొక్క ప్రారంభము ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ రాత్రి మీరు ఆలోచించాలి. విశ్వ ఆవిర్భావాన్ని గురించి శాస్త్ర ప్రపంచం చెప్పిన థియరీని గాని మనం ఆలోచిస్తే 1500 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక పెద్ద విస్ఫోటము వలన, ప్రేలుడు వలన ఇవన్నీ సృష్టి ఆవిర్భవించింది అని శాస్త్రం నమ్ముతుంది. ఇక రావిపూడి వెంకటాద్రితో నేను శాస్త్ర ప్రకారంగా నగ్న సత్యంగా నిరూపిస్తాననుకున్న ఈ పంచభూతాలు బైబిలులో ఎలాగూ కలిగినవో సైన్స్ ద్వారా నేను ఎలాగూ నిరూపించగలనో
వివరిస్తాను. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయంలో అనేక విషయాలను మనం సాధించాం, శోధిస్తున్నాం, సాధించబోతున్నాం. కానీ అంతుపట్టని అనేక సంగతులలో ఆది నుండి అంతుపట్టబడని, అంతు తెలియని సంగతులు మనకున్నవి. అది కాలం. కాలము అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగించుకుపోతుంది అనేది శాస్త్రానికి తెలియనిదిగా ఉండిపోయింది. 2, శక్తి. ప్రకృతిలో మనకు కనిపించే ఈ శక్తులు, లేక ప్రకృతిని తిప్పుచున్న, విశ్వాన్ని తిప్పగలుగుతున్న ఆ శక్తి ఏంటో మనకు తెలియదు. భూమి దా చుట్టూ తిరగడానికి 24 గంటలే ఎందుకు పట్టాలి? చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి నెల దినములు ఎందుకు పట్టాలి? భూమి చంద్రుడు కలిసి వారి భ్రమణాలలో సూర్యుడు చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం కాలం ఎందుకు పట్టాలి? ఎలాగూ సూర్యుడు మనకు చేరువుగా ఉన్న పాలపుంత, మిల్కీ వే అంటాడు ఇంగ్లీష్లో. సూర్య కుటుంబానికి అతి చేరువలో ఉన్న నక్షత్ర మండలం పాలపుంత. దాని చుట్టూ సూర్య కుటుంబం తిరుగుతుంటే ఈ నక్షత్ర మండలం మరొక నక్షత్ర మండలం చుట్టూ, ఆ నక్షత్ర మండలం మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరగగలుగుతున్నాయి. ఇలాగూ తిరగడానికి ఖచ్చితమైన గీత గీసినట్టుగా గీతలో పరిభ్రమిస్తున్నాయి అంటే మన సైన్స్ ప్రపంచానికే అందని అతీతమైన శక్తి ఈ ప్రకృతిలో ఉంది. అది కూడా మనకు తెలియదు అని అంగీకరించింది శాస్త్రం. కాలము తెలియదు, శక్తి తెలియదు. ఇక 3, పదార్థం. చంద్రుడు ఏ పదార్థంతో చేయబడ్డాడు? సూర్యుడు ఏ పదార్థంతో చేయబడ్డాడు? భూమి ఏ పదార్థంతో చేయబడింది? మిగిలిన గ్రహాలు, నక్షత్ర రాశులు వాటి కొరకు ఉపయోగించిన పదార్థం ఏదై ఉండాలి? ఆలోచించండి. బంగారం నేల నుండి వచ్చింది, వెండి నేల నుండే వచ్చింది, కాగితము నేల నుండే వచ్చింది, రంగులు నేల నుండే వచ్చాయి. మనం అనుభవిస్తున్నవి, చూస్తున్నవి అన్నీ కూడా నేల నుండే వచ్చుచున్నవి. కానీ ఈ నేల ఎక్కడి నుండి వచ్చింది? మన కాళ్ళకు చేతులకు అంటుకున్న ఒక ఇసుక రేణువును చూడండి. ఈ ఇసుక రేణువు ఏ పదార్థంతో చేయబడింది? దీని ముడి సరుకు ఏంటి? బంగారం నేలలో నుండి వచ్చిందన్నావు, ఇనుము నేలలో నుండే వచ్చింది అన్నావు, పెట్రోలు నేలలో నుండే వచ్చింది అన్నావు. ఈ నేల దేనిలో నుంచి వచ్చింది? ఈ అణువు ఇది ఏ పదార్థం? తెలీదు. సృష్టిలో కలుగజేయబడిన ఈ సృష్టి, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఏ పదార్థముతో చేయబడినవి? తెలియదు. ఇక మానవ జ్ఞానానికి, శాస్త్ర ప్రపంచానికి అంతుపట్టని మరో సంగతి 4వదే అంతరిక్షం. అంతరిక్షం కనిపించే నీలంగా ఉన్న ఆకాశం. ఈ ఆకాశపు ఒడిలో కోటాను కోట్ల నక్షత్రాలు. ఇలా మానవుడు కాంతి సంవత్సర వేగాలతో పయనిస్తే 1500 కోట్ల సంవత్సరాల దూరంలో ఉన్న, కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి పురాతనమైన నక్షత్ర మండలాన్ని ఈ మధ్య కనుక్కుంది ఖగోళ శాస్త్రం. 1500 కోట్ల కాంతి సంవత్సరాల వేగంతో పయనిస్తే అక్కడ కూడా అతి పురాతనమైన నక్షత్ర రాశులు ఉంటే ఇంకా ఎంత దూరంలో అక్కడి నుంచి కూడా నక్షత్రాలు కనబడుతున్నాయంట.
హబుల్ టెలిస్కోప్ని ఉపయోగించి అంతరిక్షంలోకి ఆకాశ నక్షత్రంగా దాన్ని పంపించి ఈ అంతరిక్షం యొక్క అంతేదో తేల్చాలని మానవుడు ప్రయత్నించినప్పుడు నిరాశ మిగిలింది శాస్త్రానికి. అంతరిక్షం ఇంకా ఎంతవరకు దీని లోతు, దీని పొడవు. ఐదవది పని. ఒకసారి సూర్యగోళాన్ని చూడండి. ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ప్రకాశిస్తూనే ఉన్నాడు. దేనినైనా మండిస్తే ఎంతకాలం మండుతుంది? కొంతకాలం, కొంతసేపు. ఆ తర్వాత బూడిదైపోవాలి. కాలి 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 బూడిదగా మారాలి. ఈ సైన్స్ చెప్పిన లెక్కల ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సృష్టి ఆవిర్భావం జరిగితే 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఈ గోళం మండుతూనే ఉందన్నమాట. ఇలా మండుతున్న ఈ సూర్యగోళం ఆరిపోదా? వెలుగులో తేడా లేదా? మంట చల్లారిపోవటం లేదా? మానవుడు కాంతిని కనుగొన్నాడు. ఈ రోజు వెలుగుతున్న ఈ కాంతి ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి. వర్షాలు లేక, ప్రభుత్వం ప్రజలకు సప్లై చెయ్యలేక పవర్ కట్ అనే పరిస్థితిని కల్పించింది. ప్రతి ఏడాది జరుగుతుంది. ఏమో దేవుని దయ వల్ల ఈ ఏడాదిలో మనకు లేదు. కానీ డ్యాముల్లో నీరు లేదు, అది మాత్రం ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎప్పుడు పవర్ కట్ పెడుతుందో తెలియదు. ఎందుకయ్యా మాకు కరెంటును సప్లై చేయలేకపోతున్నావు అని మన ప్రభుత్వాన్ని అడిగితే, వర్షాలు లేకపోతే డ్యాముల్లో నీరుండవు కదండి, నీరు లేకపోతే మేము ఎలా కరెంట్ ఇవ్వగలం? సోదరీమణులారా, మానవుడు ఈ విద్యుత్ శక్తిని మనకి ఇవ్వటానికి అనేక ప్రయాసలు పడుతున్నాడు. చేతకాక, ఇవ్వలేక, మరొకరిపై ఆధారపడినా ప్రయోజనం లేక ఈరోజు పవర్ను మనకి అనుకున్నంత ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం, లేక ప్రపంచంలోని నేటి శాస్త్రం. కానీ లోకం పుట్టినప్పటి నుంచి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, నక్షత్రాలు మెరుస్తూనే ఉన్నవి. వాటిలో లేదా పవర్ కట్? లేదు. కారణం ఆ పని అలాంటిది. కనుక విశ్వంలో జరుగుతున్న ఈ పనులన్నీ కూడా మనకు తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణము, సంపూర్ణ సూర్య చంద్రగ్రహణము అని మనం చెప్పుతుంటాం పంచాంగాల్లో. ఎలా చెప్పగలుగుతుంది ఈ పంచాంగం? అంతరిక్షంలో గ్రహాలన్నీ పుట్టినప్పటి నుంచి మాట తప్పకుండా దేవుని ఆజ్ఞకు లోబడి ఖచ్చితంగా తిరగబట్టే ఖచ్చితమైన తేదీలు చెప్పగలుగుతుంది ఈ శాస్త్రం. అవే తిరగకపోతే ఈ శాస్త్రం ఖచ్చితమైన లెక్కలు ఎలాగ వేసి చెప్పగలదు? ఆలోచించండి. పని. ఈరోజు శాస్త్రం ఒప్పుకున్న తెలియని 5 సంగతులు: 1 కాలం, 2 పవర్ శక్తి, 3 పదార్థం, 4 అంతరిక్షం, 5 పని. మీ బైబిల్ విప్పండి ఇప్పుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. దేవాది దేవుడు మానవునికి జ్ఞానాన్ని బోధిస్తూ మొట్టమొదటి దిద్దిన మొదటి అక్షరాలే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు చూడండి, 5 సంగతులు మీకు అందులో కనిపిస్తున్నాయి. ఆదియందు కాలము, దేవుడు పవర్,
భూమి పదార్థం, ఆకాశములను అంతరిక్షం సృజించెను పని. ఏ శాస్త్రానికి 5 సంగతులు తెలియవని ఒప్పుకుందో ఆ 5 సంగతులతోనే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. కాలము తెలియదు, శక్తి తెలియదు, పదార్థము తెలియదు, అంతరిక్షము తెలియదు, పని తెలియదు. కాలము ఆదియందు, బైబిల్లో మొదటి మాట కాలము ఆదియందు. దేవుడు సూపర్ పవర్, శక్తి. భూమి పదార్థము, ఆకాశము అంతరిక్షం సృజించెను పని. ఏ 5 సంగతులు శాస్త్రానికి తెలియవని ఒప్పుకున్నదో ఆ 5 సంగతులనే బైబిల్ ప్రారంభించింది. అది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటతో. ఇక దీనిని ఎలాగ కలుగు చేసిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవాది దేవుడు విశ్వాన్ని కలుగు చేయటంలో ఒక చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు. శాస్త్రం అంటుంది విశ్వంలో పెద్ద ప్రేలుడు సంభవించింది అంది. పెద్ద శబ్దం వచ్చింది. ప్రేలుడు అని ఎలా చెప్పగలం? శబ్దాన్ని బట్టి. ప్రేలుడు అనే మాట మనం ఎలా చెప్పగలం? శబ్దాన్ని బట్టి. పెద్ద శబ్దం పుట్టింది. ఆ శబ్దములోనే విశ్వ ఆవిర్భావం జరిగింది అని సైన్స్ అంటుంది ఈరోజు. ఇక బైబిల్ ఏముందో తెలుసు? బైబిల్ భూమి ఆకాశములు కలుగుగాక మాట. ప్రపంచములు మాట వలన కలుగు చేయబడ్డాయంటుంది బైబిల్. మాట అంటే శబ్దం, వాక్యం అంటే మాట, మాట అంటే శబ్దం. దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క మాట లోకములను కలుగు చేసింది. ఎలా తెలుసా? పెద్ద ప్రేలుడు అంటుంది సైన్స్. నిజమే, దేవుని మాట ప్రేరుడే. దేవుని మాట మానవుని యొక్క కర్ణబేరి భరించలేనిది. అందుకే భూమి కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక. దగ్గరగా వస్తుంది కదా సైన్స్, దగ్గరగా వస్తుంది దేవుని వాక్యానికి. దేవుడు లోకాలను ఎలా కలుగు చేశాడు? విప్పండి ఆ వేద గ్రంథాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి మీరు చూసినట్లయితే ఒక అద్భుతమైన సంగతి అక్కడ దేవుడు రాయించాడు. లోకాన్ని ఎలాగ కలుగు చేశాను అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. కలుగుగాక, 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 కలుగుగాక అనే పలుకే, అనే మాటే, అనే వాక్యమే, అనే శబ్దమే ఈ లోకాలను కలుగు చేసింది. ప్రేలుడు అందు శాస్త్రం, శబ్దము అందు శాస్త్రం. నిజమే, దగ్గరగా వచ్చావంటుంది బైబిల్. నిజమే, నువ్వు దగ్గరగా వచ్చావు బైబిల్కు, వేదానికి. ఈ ప్రపంచంలో ఏ గ్రంథాలు ఏ గ్రంథాలని మానవ మేధస్సు నుంచి వచ్చాయో, ఏ కలము నుండి వెలువడ్డాయో, ఏ గ్రంథములలో లేని నిజం ఈ వేదములో ఉన్నదంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకంటే ఈ మాటలు పుట్టి 6000 సంవత్సరాలైంది. సోదర సోదరీమణులారా, దేవుడు లోకాలను ఎప్పుడు కలుగు చేశాడో తెలియదు. ఆదియందు అన్నాడు. ఆదియందు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితము కలుగు చేశాడో మనకు తెలియదు కాలం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలాగూ సృజించెను అని వేదాన్ని ప్రశ్నిస్తే కలుగుగాక అనే శబ్దముతోనే కలుగు చేశాడు దేవుడు. మాటకు అంత విలువ ఉందా? మాటకు అంత శక్తి ఉందా అని మీరు అనుకోవచ్చు. మాటకంత శక్తి ఉందండి, మాటకంత శక్తి ఉందా, శబ్దానికంత శక్తి ఉందా అని మీరు అనుకోవచ్చు. ఉంది.
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా పిలుస్తాను. ఇప్పుడు చూడండి మాట. నేను ఎవరిని లాగని వేదిక దగ్గరికి, ఎవరిని నేను ఈడ్చుకు రాను, ఎవరు తోసుకుని ఇక్కడికి రారు. స్టడ్ బాబు వచ్చి మీ ఎదురుగుండా నిలుచుంటాడు. స్టడ్ బాబు వచ్చి మీ ఎదురుగుండా నిలుచుంటాడు. ఏదో ఒక తెల్లని ఆకారం మీ అందరి ముందుకు వస్తున్నట్టు మీరు చూస్తున్నారు. చూడండి కాంతిలో. నేను మాటే చెప్పాను, స్టడ్ బాబు వచ్చి మీ ముందు నిలుచుంటాడని. నిలుచున్నాడు. మరలా మాట అంటున్నాను చూడండి, స్టడ్ బాబు వెళ్ళిపోతున్నాడు. అతనికి నాకు మధ్యన ఎలాంటి వైర్లతో కూడిన కనెక్షన్ గాని, రిమోట్ కంట్రోల్ గాని నా చేతిలో లేదు. మాట మాట ఒక ఆకారాన్ని తీసుకురాగలుగుతుంది. మాట ఒక ఆకారాన్ని వెనక నడిపించగలుగుతుంది. అంటే నీవు నేను పలికే ఈ మాటలో ఎంత శక్తి ఉందో ఆలోచించండి. ఈరోజు హిప్నటిజం అనేది పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది అనుకున్నారు? ఈ శాస్త్రం నుంచే. నువ్వు నిద్రపోతున్నావని నేను నిద్ర పెడతాడు. దేని బట్టో తెలుసా? మాటకున్న శక్తి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని శక్తికున్న, దేవుని మాటకున్న శక్తిది. ఆనందంగా ఆహారం తీసుకోవాలనుకునే నీవు చక్కగా కోడి కుర్మాతోనో లేకపోతే చేపలతోనో వండుకొని డైనింగ్ టేబుల్ పెట్టి భుజించాలని ఆనందంగా నువ్వు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటే నిన్ను అన్నం తినకుండా చేయమంటావా ఒక మాటతో? మీరేమీ చేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు చేయి పెట్టగానే ఎవరైనా వచ్చి నీ కుమారుడు మరణించాడు అని ఒకే మాట చెబితే చాలు, నీ ఆకలి చచ్చిపోతాయి. మాట. అసలు చచ్చిపోయాడో లేదో నీకు తెలియదు, ఇంకా నువ్వు చూడలేదు, ఇంకా స్పాట్కు వెళ్ళలేదు, అసలు నిజమో కాదో తెలియదు, అయినా ఎందుకు నీ ఆకలి చచ్చిపోయింది? మాటకున్న శక్తి. సోదర సోదరీమణులారా, మాటకు, శబ్దానికి అదే శాస్త్ర ప్రపంచం చెప్పిన బిగ్ బ్యాంగ్ థియరీ, పెద్ద ప్రేలుడి విశ్వంలో సంభవించిందని. ఆ మాటే, ఆ వాక్యమే, ఆ దేవుని శబ్దమే లోకాలను కలుగు చేసిందని వేదం చెప్పింది. ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవి. అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థములొచ్చి నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత చేయబడలేదు. ఈ రోజు మనకు కళ్ళకు కనిపించేది ఏదీ కూడా కంటికి కనిపించే పదార్థాలతో చెయ్యలేదు. ఈ బిల్డింగ్ కట్టారు చూశారండి, దానికి ఇసుక వాడారు, సిమెంట్ వాడారు, రాయి వాడారు, మట్టి వాడారు అంటున్నాను. అది ఎక్కడి నుంచి తెచ్చారు? నేలలో నుంచి తెచ్చారు. నేలలో నుంచి. ఈ కనబడే ఈ కన్స్ట్రక్షన్ ని నేలలో నుంచి వచ్చే రాయి, నేలలో నుంచి వచ్చే ఇటుక, నేలలో నుంచి వచ్చే సిమెంటు, నేలలో నుంచి వచ్చే స్టీలు రాడ్స్, ఇనుముని వాడి బిల్డింగులు కడుతున్నారు ఈరోజు. మరి నేల ఎక్కడి నుంచి వచ్చింది? నేల ఎక్కడి నుంచి వచ్చింది? మాట వలన వచ్చింది. భూమి కలుగుగాక అనే దేవుని మాటలో నేల వచ్చింది. భూమిని నిర్మించడానికి దేవుడు పరలోకం అనే ఏదో లోకంలో నుంచి మెటీరియల్ తీసుకొచ్చి లారీలతో డంప్ చేయలేదు. ఇక్కడ అర్థమవుతుందా? విశాఖపట్నంలో ఉన్న బంగాళాఖాతంలో వాడల రేవు సరిపోలేదని జపాన్ వారు కాంట్రాక్ట్ తీసుకొని దండకారణ్యంలో ఉన్నటువంటి ఇనపరాయిని వారి దేశానికి తీసుకువెళ్ళడానికి ఔటర్ హార్బర్ నిర్మించారు. దాన్ని నిర్మించడానికి, ఆ సముద్రంలో ఒక పెద్ద ప్రహారీ నిర్మించడానికి ఆ ప్రక్కన ఏరోడ్రాములో ఉన్న కొండ కొట్టేసి నింపేశారు విశాఖపట్నంలో సముద్రాన్ని. అప్పుడు అక్కడ వాడల రేవుని నిర్మించారు. అక్కడ నీళ్లని పదార్థముగా లేక డ్రై ల్యాండ్ గా ఉపయోగించడానికి మట్టిని తీసుకొచ్చి నింపారు. ఈ భూమి మీద ఏది చూసినా ఒకటి తయారవుతుందంటే నేల నుంచి తీసుకుని వచ్చి మరొక దానిని తయారు చేస్తున్నారు. అలాగైతే ఈ నేల ఎలా పుట్టింది? ఈ నేల ఎలా కలిగింది? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ పదార్థం ఎలా పుట్టింది? కలుగుగాక, దేవుని మాట. అయితే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? మీకు కనబడే ఈ నేల, మీకు కనబడే ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, కోటాను కోట్ల నక్షత్రాలు, అంతరిక్షము,
ఎలా కలిగిందో తెలుసా? దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడి నుంచో కొంత పదార్థాన్ని తీసుకొచ్చి దీన్ని కట్టలేదని మొదట తెలుసుకోండి అన్నాడు. మళ్ళీ తమాషగా ఉంది కదా. ఇది నమ్మాలా మనం నమ్మాలంటే బైబిల్లో ఉందండి, మేమెందుకు నమ్ముతాం అనొచ్చు. మీరు మిమ్మల్ని నమ్మించడానికే పిడి సుందర్రావు నిలబడ్డాడు. నమ్మిస్తాను. ఇప్పుడు మీరే ఒప్పుకుంటారు. దేవుడు ఎక్కడి నుంచో పదార్థాన్ని తీసుకొచ్చి దీన్ని కట్టలేదు, మాట చేత కలుగ చేశాడు దీనిని. ఇసుక రేణువును తీసుకుందాం, ఒక ఇసుక రేణువును తీసుకుందాం. అది పదార్థం. ఇంకా మన ఈ రెండు వేళ్ల మధ్య నలుగుతుంది, సన్నపటిది. దానిని ముక్కలుగా చేద్దాం. పవర్ఫుల్ మైక్రోస్కోప్ కింద కనిపించినంత వరకు, అంటే పరమాణువు వరకు దాన్ని విభజిద్దాం. ఆటం, పరమాణువు వరకు దాన్ని విభజిద్దాం. పరమాణువు అయిన తర్వాత విభజించాలి అనుకుంటున్నావా నువ్వు? పరమాణువును విభజిస్తే పుట్టేదేంటో తెలుసా? అణుశక్తి. పరమాణువులో ఉన్నది ఇక దానిని విభజించాలనుకుంటే ఇక నీకేం కనిపించదు. అందులో శక్తి ఆవిర్భావం జరుగుతుంది. శక్తి. కనుక శక్తిలో నుంచి పదార్థం పుట్టింది. ఆ పదార్థం కంటికి కనిపించింది. అది శక్తిగా ఉన్నప్పుడు నీ కంటికి కనిపించలేదు, అది పదార్థంగా మారినప్పుడే నీ కంటికి కనిపించిందని గ్రహించాలి మీరు. ఇంకా అర్థం అవడానికి మరొకటి చెప్తాను. H2O అంటాం మనం. H2O అంటే హైడ్రోజన్ 2 పాయింట్స్, ఆక్సిజన్ 1 పాయింట్, అదేనా H2O. ఈ రెండు కలిస్తే రెండు కనబడనివి కలియటం వలన కనబడేది ఒకటి ప్రత్యక్షం అవుతుంది. ఏంటది? నీరు. H2 అంటే ఏమనుకుంటున్నారు మీరు? నీరు. హైడ్రోజను 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు, రెండు కనిపించని గ్యాసులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు కనిపించే పదార్థం నీరు ప్రత్యక్షమైంది. అనగా కనబడని పదార్థముల చేత కనబడే పదార్థాన్ని సృష్టించగలమా మనం? చెప్పండి, మీరే చెప్పాలి. కనబడని దాని నుండి కనిపించే దానిని నీవు చేయగలిగినప్పుడు, ఈ విశ్వాన్ని కనబడలేని దానిగా ఉన్నప్పుడు కనబడేదానిగా మార్చాడు అని ఎలాగని బైబిల్ బోధించింది అంటే, దృశ్యమైనది ఈ రోజు మీకు కనిపిస్తున్నది కనబడని పదార్థముల చేత నిర్మాణమైనది. ఈ రోజు మీకు కనిపించే ఈ పదార్థం, ఈ నక్షత్రాలు, ఈ భూగోళము, లేక ఈ సూర్య కుటుంబము, అంతరిక్షము, శాస్త్ర ప్రపంచం చెప్పే ఈ పదార్థం అంతా కూడా దృశ్యమైనది. కనబడేడు పదార్థముల చేత, కనిపించే పదార్థాలతో చేయలేదు, దాన్ని మాటతో చేశాడు. కలుగుగా. ఆ మాటలో, ఆ శబ్దంలో శక్తి ఉంది. పరమాణువుని ఇంకా చివరి భాగాన్ని నువ్వు చూడాలనుకుంటే శక్తి ఎలాగో ఆవిర్భావం అవుతుందో ఆ శక్తి మాటకున్నది. మాట వలన శక్తి రాగా, శక్తి పదార్థాన్ని కలుగు చేయగా పదార్థం నీ కళ్ళకు కనిపించింది. కానీ అది శక్తిగాను మాటగాను ఉన్నప్పుడు నీ కళ్ళతో దానిని చూడలేవు. అలాంటి పదార్థము నుండి ఈ కట్టె ఆవిర్భావం జరిగింది. ఈ లోకాలు కనిపించే ఈ పదార్థమే కనబడని దాని చేత దేవుడు సృష్టించినప్పుడు, కనిపించే ఈ శక్తి, కనిపించే ఈ పదార్థము, ఈ లోకము, ఈ ప్రకృతి, ఈ ప్రపంచాలు కనబడని దానితో దేవుడు కలుగ చేస్తే నీవు కూడా కనిపించవు. ఒకరోజు గుర్తుంచుకో, నీవు కూడా కనిపించవు ఒకరోజు.
అనిగా మనం ధరించుకున్న ఈ కట్టె మాయ. ఒక మాటలో చెప్పాలంటే అది మాయ. కనిపించనిది, కనిపించని కట్టె, మాయమైపోయే కట్టె, నశించిపోయే కట్టె, అంతర్ధానమైపోయే కట్టె అని చెప్తున్నాడు దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడట. ఎలా? ఏమీ లేదు, భూమి కరుగుగాక అన్నాడు. ఏమీ లేదు, శూన్యం. ఈ శూన్యంలో నీ తండ్రి నా తండ్రి ఏం మాట్లాడాడో తెలుసా? భూమి కరుగుగాక అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఆయన మాట నోటు దాటింది అంటే పదార్థంగా రూపొందవలసింది. మాటలో శక్తి ఉంది, శక్తి పదార్థాన్ని సృష్టించింది, పదార్థము ద్వారా లోకాలు కలిగాయి. ఆ పదార్థం యొక్క మూలం శక్తి అయితే ఆ శక్తికి మూలం దేవుని మాట అయింది. ఎంత గొప్ప వేదం! సోదర సోదరీమణులారా, సృష్టిలో నీ రూపాన్ని సృష్టించాడు. తలచుకున్నాడంటే నీ రూపాన్ని చెరిపేయగలడు. భూమి మీద ఎన్నో రూపాలు చెరిగిపోయాయి. భూమి మీద ఎన్నో రూపాలు చెరిగిపోయాయి. మీకు తెలుసు, మన తండ్రులు, మన తాతలు, వారి ముత్తాతలు ఈ ప్రపంచంలో పుట్టిన కోటాను కోట్ల రూపాలు చెరిగిపోయాయి ఈ మట్టిలోనే. మాయ. ఇది మాయిది. కనుక దేవుడిచ్చిన ఈ దేహాన్ని, దేవుడు ప్రసాదించిన ఈ దేహాన్ని, ఈ కట్టెను నీవేం చేయగలుగుతున్నావో ఒక్కసారి ఆలోచించు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం దయచేసి చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహం ఎవరిది? మీ తల్లిదండ్రులు ఇచ్చినది కాదు, మీది కాదు, మీ దేవుడిచ్చాడు దీనిని. ఈ శరీరం నాది, నా ఇష్టం వచ్చినట్టుగా దీనిని ఉపయోగించుకుంటాను అని అనడానికి వీలు లేదు. శరీరాన్ని ఇచ్చింది దేవుడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటున్నాడు అక్కడ. దేవుడు దీన్ని ప్రసాదించాడు. ఒకసారి ఆలోచించండి. మీరు మార్నింగ్ బైబిల్ క్లాస్లో చెప్పాను నేను నిన్న. తల్లి గర్భంలో, మీకు కూడా చెప్పాను, తల్లి గర్భంలో లక్షలాది కణాల పోటీలో ఎక్కడో ఒక మంచి గడియలో మనం తల్లి గర్భంలో ఉద్భవించాం. తండ్రి తల్లి వీళ్ళిద్దరి కలయికలో వారి నుంచి వెలువడిన జీవ కణాలలో ఎన్నో కణాలు నిర్వీర్యం అయిపోగా, పాడైపోగా, ఎక్కడో ఒక కణం తల్లి కణంతో కలిసినప్పుడు, స్త్రీ కణంతో, నా పుట్టుక నా తల్లి గర్భంలో ప్రారంభమైంది. కొన్ని కోట్ల కణాలు నా తల్లిదండ్రులు ఒకేసారి కలవలేదు, ఎన్నోసార్లు కలుసుంటారు. కానీ నేను ఒకేసారి ఆమె గర్భంలో పడ్డాను. అలాగే మనమంతా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రూపము, లేక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వ మానవుడు కూడా కోటాను కోట్ల జీవకణముల పోటీ నుంచి బయటకు వచ్చిన వారు. ఈ శరీరం నేనిచ్చింది నీకు, నేను ధర్మం చేశాను, నేను ప్రసాదించాను ఈ శరీరాన్ని నీకు అని.
మామిడి చెట్టు చూడండి, దాని నిండా పువ్వు, మామిడి చెట్టు నిండా పువ్వు నిలుస్తుందంటున్నారా? కోటాను కోట్ల పువ్వు మామిడి చెట్టుకుంటుంది. మామిడి పువ్వంతా పిందెలవుతాయా? ఈ పువ్వు అంతా రాలిపోతుంది. గాలికి, ఎండకి, వేడిమికి, వాతావరణ యొక్క పరిస్థితులను తట్టుకోలేక అనేక పువ్వు, కోట్ల సంఖ్యలో పువ్వు నేల రాలిపోతుంది. ఇలా రాలిపోగా 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 అక్కడక్కడ మాత్రమే పువ్వు నిలుస్తుంది. ఆ నిలిచే పువ్వులు పిందెలుగా మారిపోతాయి. ఈ పిందెలన్నీ కాయలవుతాయని మీరు అనుకుంటున్నారా? పక్షుల వలన, గాలి వలన, అనేక పరిస్థితుల ప్రభావాల వలన ఈ పిందెలు రాలిపోతుంటాయి. ఎన్ని మిగులుతాయి చెట్టుకి? కాయలు ఎన్ని అవ్వగలుగుతున్నాయి? పళ్ళుగా ఎన్ని బజార్లోకి రాగలుగుతున్నాయో ఆలోచించండి. ఈ పోటీలో సృష్టి పుట్టుకలో, సృష్టిలో ఉన్న పదార్థము పుట్టుకలో, ఈ పదార్థములో నుండి వెలువడిన మొక్క, మొక్కకు వచ్చినటువంటి ఫలాల పుట్టుకలో, పువ్వులు పుట్టుకలో పోటీ ప్రారంభమైంది. ఈ పోటీలో చివరికి నిలిచేది ఎంతమంది? ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనుషులు పుడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. కానీ ఎన్నో కోటాను కోట్ల కణాలను నిర్వీర్యం చేసి నువ్వు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చావు, మర్చిపోవద్దు. ఎన్నో కోటాను కోట్ల జీవ కణాలను నిర్వీర్యం చేసి నీవు నీ తల్లి గర్భంలో ప్రవేశించావు. అలాగూ ప్రవేశించిన నీవు శరీరముతో భూమి మీద పడ్డావు. భూమి మీద పడ్డ నీ కట్టే నీ శరీరము నిన్ను ఈ లోకానికి పంపి నీకు ఈ కట్టెనిచ్చి రూపాన్ని దిద్ది శిల్పిగా ఉన్న నీ తండ్రికి ఈ ఆకారము ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆలోచించు. కోటాను కోట్ల మంది మనుషులున్నారు. ఈ కోటాను కోట్ల మంది మనుషులలో ఎన్ని కట్టెలు దేవునికి ఇష్టమైనవిగా బ్రతుకుచున్నది? ఎన్ని కట్టెలు ఈ విశ్వ మానవ లేక ఈ ప్రపంచానికి కళ్యాణం జరిగించాలని అనుకుంటున్నది? ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యాలని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులలో ఉన్న అంధత్వాన్ని తీసివేయాలని, పరమార్థక చింతనతో మనుషులను పెంచాలని ఎన్ని శరీరాలు ముందుకొస్తున్నాయి ఆలోచించండి. ఇక్కడ కూడా పోటీ జరుగుతుంది. కోటాను కోట్ల శరీరాలుగా ఉన్న ఈ భూమి మీద ఈ కట్టెలు, అనేక కట్టెలు మరలా నిర్వీర్యమైపోతున్నాయి. అనేక కట్టెలు మరలా నాశనం అయిపోతున్నాయి. కొన్ని కట్టెలు మాత్రమే దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయి. ఈ కట్టె ఆవిర్భావానికి, ఈ సృష్టి పుట్టుకకు ఉన్న సంబంధాన్ని విన్నారు మీరు. అద్భుతమైన ఈ సువిశాల ప్రపంచంలో, అద్భుతమైన ఈ సృష్టిలో నీ కట్టె ఆవిర్భావం ఎంత విచిత్రంగా జరిగిందో తెలుసుకున్నారు. ఎలాంటి కట్టె? ఒక తల్లి గర్భంలో నుంచి రావడానికి లోనున్న అనేక కణాలను కట్టెలుగా మారకుండా చేసి నీవు నేను మాత్రమే బయట ప్రపంచంలో అడుగు పెట్టాం. ఇలాగ అడుగుపెట్టిన మనమంతా ఎన్ని కట్టెలు మన తండ్రి కోసం ఉపయోగించగలుగుతున్నాం ఆలోచించండి సోదరులారా, సోదరీమణులారా. ఎన్ని కట్టెలు నీ దేవునికి ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉన్నవి? ఎన్ని కట్టెలు నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవిగా ఉన్నవి? ఎన్ని కట్టెలు దేవునికి ఉపయోగకరముగా ఉన్నవి ఆలోచించండి మీరు. ఈ శరీరం ఉన్నది నాది, నా ఇష్టము అనుకుంటున్నారు నేటి ప్రపంచంలో ఉన్న మనుష్యులు. అనేక మంది యువతరాన్ని చూడండి, పెంకితనంతో, రౌడీయిజంతో, గూండాయిజంతో ఎందుకు బ్రతుకుతున్నారో, ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలియని దశలో వారు ఎదుగుతున్నారు. ఈరోజు ఎన్నో కట్టెలు మరణ హోమానికి బలైపోతున్నాయి. ఎన్నో కట్టెలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో కట్టెలు నేల రాలిపోతున్నాయి. చిన్న పెద్ద ముసలి అనే భేదం లేకుండా ఎన్నో శరీరాలు నేల రాలిపోతున్నాయి. మీకు తెలుసు, ఏదో ఒక కట్టెలో పుట్టిన దౌర్భాగ్యపు స్థితికి భూమి మీద బ్రతుకుతున్న అనేక కట్టెలు నీ తల్లి నీ తండ్రిది ఇచ్చినదని నువ్వు అనుకుంటున్నావు. కాదు, దేవుడిచ్చినది. చూడండి మనకొకసారి మాట 20వ వచనము, విలువ పెట్టి కొనబడిన వారు. 19 ఆఖరి మాట, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి.
మీకున్న ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారా? నీకున్న ఈ దేహాన్ని ఉపయోగించుకొని నీ భార్యను ఎలా సంతోషపెట్టగలనని ఆశపడుతున్నావు? నీకున్న ఈ శరీరంతో నీ భర్తను ఎలా సంతోషపెట్టగలనని ఆశపడుతున్నావు? ఒక వేశ్య తన దేహంతో దారిని పోయే ప్రతి మనిషిని ఎలాగో సంతోషపెట్టి డబ్బులు సంపాదించగలని ఆశపడుతుంది. రాజ్యాలను పరిపాలించే అనేక కట్టెలు జీవపు డంబాన్ని కోరుకొని ప్రపంచ చరిత్రలో కీర్తిశేషులుగా మిగిలి చరిత్రను సంపాదించుకోవాలని కొన్ని కట్టెలు నేలరాలిపోతున్నాయి. నీ కట్టే ఈ విచిత్రమైన విశ్వములోనికి కారణ జన్ముడుగా దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపువై దేవుని యొక్క కుమారుడుగా నిన్ను ఈ లోకానికి పంపాడే ఒక నాథుడు, ఒక కర్త, ఒక దేవుడు. అతనికి నీ కట్టి ఉపయోగపడుతుందా? సోదరా, సోదరుడా, సోదరి, నీ కట్టి దేవునికి ఉపయోగపడుతుందా? ఈ చేతులు ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? ఈ కాళ్ళు ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? ఈ కళ్ళు ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? ఈ నోరు ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? నోటినిచ్చి, కాళ్ళనిచ్చి, చేతులనిచ్చి ఈ సొత్తునే, తన సొత్తు అయినటువంటి ఈ శరీరాన్ని నీకు దత్తత చేశాడు. దీనిని నా కోసం ఉపయోగించుకో అని. దేవుడిచ్చిన కట్టెను దేవుని కోసం ఎలా బలి చేశాడో యేసుక్రీస్తుని చూడండి. అతని కట్టెలో అతని చేతులకు మేకులు వేయించుకున్నాడు. అతని కట్టెలో అతని కాళ్లకు మేకులు వేయించుకున్నాడు. అతని కట్టెలో అతని శిరస్సు మీద ముండ కిరీటాన్ని పెట్టుకున్నాడు. అతని కట్టెలో ప్రక్కలో బల్లెపు పోటు వేయించుకున్నాడు. అతని కట్టె నిండా కొట్టుడు దెబ్బలు, పిడుగుద్దులు. ఎవరి కోసం ఆ కట్టె ఉపయోగపడుతుంది? దేవుడితో ఈ లోకానికి పంపించాడు ఒక పని మీద. లోకములో ఉన్న ఈ మనుష్యులందరూ కూడా అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఉన్నారు కనుక వాళ్ళ మనోనేత్రాలు తెరువునాయనా అని అతను ఈ లోకానికి పంపాడు. లోకానికి వచ్చిన ఆ సేవకుడు, ఆ పరిచారకుడు బోధన ప్రారంభించాడు. నీ బ్రతుకులో ఈ సమాజానికి, ఈ సంఘానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఎంతవరకు నీ కట్టె ఉపయోగపడుతుంది? మరో కట్టెను దేవుని దగ్గరికి నడిపించడానికి నీ కట్టె ఎంతవరకు కార్యసాధకం చేయగలుగుతుంది? ఎంతకాలం అయ్యా బ్రతుకుతావు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బ్రతికి ఈ కట్టె బ్రతుకు కోసమే బానిసగా మారిపోతున్నావా శరీరానికి? శరీరంలో పుట్టే కోరికలు నెరవేర్చుకోవటానికి తుచ్చమైన పాపభూయిష్టమైన ఈ ప్రపంచంలో ఈ కోరికల కోసం నీ బ్రతుకును చాలించాలి అనుకుంటున్నావా ఈ కట్టెలో? అదే నా జీవితం, అదే నా బ్రతుకు. నేను మొన్నే చెప్పాను, గొంగలి పురుగుగా నీ జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటున్నావా? ఇదే కట్టెను సీతాకోక చిరుగుగా మరొక జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నావా? నీ కట్టెకైతే చావుంది, నీ కట్టెయితే బుగ్గిపాలు కాగలదు, కానీ నీ ఆత్మ మాత్రం, నీవు అనేది మాత్రం దానికి మృత్యువు లేదు, దానికి ముగింపు లేదు. ఉంటే భూమి మీద ఉండాలి, లేదా పరలోకంలో ఉండాలి, లేదా పాతాళంలో ఉండాలి. ఏదో చోట ముల్లోకాల్లో ఇది ఉంది. కట్టెలో ఉన్నంత కాలం నీ ఆత్మ భూమి మీద బ్రతకాలి. కట్టెను విడిచిపెట్టిన తర్వాత నీ చేష్టలను బట్టి, కట్టెలో ఉన్న నీ చేతలను బట్టి నిత్యాగ్ని దండనలోనైనా ఉండాలి, నిత్య జీవములోనైనా ఉండాలి. దేని కొరకు నీ కట్టెను సిద్ధం చేశావు? కట్టెల కోసమా? కర్తవ్యం కోసమా? కట్టెలో కాలిపోవటానికా? కర్తవ్య నిర్వహణలో నీ జీవితాన్ని చాలించడం కోసమా? దేనికోసం నిర్ణయించుకున్నావు ఈ కట్టెను బలి చేయటానికి? సోదర సోదరీమణులారా, దేవుడిచ్చిన ఈ కట్టెను, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవుని కోసం యాగంగా సమర్పించండి. చచ్చిపోయాక ఎవడికి కావాలి ఈ కట్టె? చనిపోయిన నీ శవాన్ని నీ భార్య అంగీకరించదు, చనిపోయిన ఈ శవాన్ని భర్త అంగీకరించడు, చనిపోయిన ఈ కట్టెను బంధువులే అంగీకరించరు. ఎంత తొందరగా దీన్ని సమాధి చెయ్యాలని ఆరాట పడుతుంటారు, అది మీకు తెలుసు. పొద్దు కుంగుతుంది గనక చీకటిలో సమాధుల్లోనికి వెళ్ళలేం గనక సాయంకాలం 4 గంటల లోపునే సమాధి చేయాలనే చట్టం కూడా ఉంది మన దేశంలో. అందువలన ఎంత తొందరగా ఈ కట్టెను తీసేస్తే అంత మంచిది. ఉండే కొద్ది కంపు ప్రారంభమవుతుంది, ఉండే కొద్ది వేదన ఉంటుంది, ఉండే కొద్ది బాధ కలుగుతుంటుంది, ఉండే కొద్ది బతుకున్న వాడికి బాధాకరంగా ఉంటుంది. కనుక ఎంత తొందరగా ఈ శవాన్ని మన ఇంటిలోంచి లేపేస్తే అంత మంచిది అని ఆశపడుతుంది మిగిలిన కట్టెలన్నీ కూడా. ఇది ఈ కట్టె బ్రతుకు, ఇది ఈ కట్టె మిగిల్చింది. ఎలాంటి కట్టె కోసం ఆను బ్రతుకుతున్నది? ఈ కట్టెలో ఉన్నది, ఈ కట్టెలో ఉన్న జీవితాన్ని అనుభవించడానికి కాదు. ఈ కట్టె ఏం చేస్తుందో ఒకసారి చూడండి.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. మీ అవయవములను, వేదం ఏం చెబుతుందో చూడండి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేవుడు మీకు ఇచ్చిన అంగాలను, దేవుడు తన జ్ఞానముతో, రాత్రి చెప్పాను, దేవుడు తన జ్ఞానముతో తయారు చేసిన అవయవాలను దుర్నీతి సాధనాలుగా ఉపయోగించకండి. నీతి సాధనాలుగా ఉపయోగించండి వాటిని. నీ చేతులున్నవి మరొకరు పొట్ట కొట్టడానికి కాదు, నీకు నోరున్నది మరొక జీవితంలో నీళ్లు పోయడానికి కాదు, నీవు బ్రతుకున్నది మరొక జీవితాన్ని ఆర్పడానికి కాదు. చేతనైతే మరో జీవితాన్ని వెలిగించు, చేతనైతే మరో జీవితానికి నీడనివ్వు, చేతనైతే మరో జీవితాన్ని కాపాడు. తన జీవితం సుఖశాంతులతో ఉండాలని, తన కట్టె సుఖమయంగా మారాలని అనేక కట్టెలను ఈరోజు నాశనానికి నడిపిస్తున్నారు అనేక మంది. హైదరాబాదులో జరిగిన అనేకమైన మరణకాండలు మీకు తెలుసు. రోడ్ల మీద పరిగెత్తి నరికిన సంఘటనలో మీరు చదివారు. ఇళ్లలో ఉన్నవారిని బయటకు తీసి కత్తులతో పొడిచిన సంఘటనలో జరిగాయి. ఎందుకో తెలుసా? ఒక కట్టె హైదరాబాదు సింహాసనాన్ని ఎక్కాలని, ఒక కట్టె రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతా తన చేతిలో పెట్టుకోవాలని దారుణంగా, రాక్షసత్వంగా ఊచకోత కోసింది. మీకు తెలుసు. ఈ రోజు జరుగుతున్న రాజకీయ కుతంత్రాలు, ఈ రోజు జరుగుతున్న భీకర యుద్ధాలు, ఈ రోజు జరుగుతున్న ఎన్నెన్నో ఘోరమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఎలాంటి వాడుంటే ఈ దేశానికి నాకు క్షేమం కాదని ఒక తెల్లవారుజామున బుట్టెను ఉరితీయించింది పాకిస్తాన్ ప్రభుత్వం. వెంటనే అధికారాన్ని చేజిక్కించుకొని పాకిస్తాన్ సింహాసనం మీద కూర్చున్నాడు జియాబుల్ హక్. ఒక కట్టే, ఇది నాకు స్థిరము, నేను పాకిస్తానీలందరికీ రారాజుగా, మకుటములైన మహారాజుగా పరిపాలిస్తాను, ఇక నాకు ఎదురు లేదు అనుకున్నాడు. ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాడు. కానీ ఒకరోజు తను కూర్చున్న విమానం పగిలిపోయింది. జియా చేతులకు దొరకలేదు, జియా కాళ్ళు దొరకలేదు, జియా ముఖమే దొరకకుండా పోయింది. నీకు తెలుసు. ఒక కట్టెను తనకు అడ్డు తప్పించుకున్నాడే కానీ మరొక కట్టె ఇతరులు తప్పించడానికి వేచి ఉందనే సంగతి పాపం ఈ అమాయక కట్టెకి తెలియకపోయింది. సోదర సోదరీమణులారా, ఈ కట్టెలో బ్రతుకుతున్నది, ఈ కట్టె యొక్క సుఖాలను అనుభవించడానికి నీ అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించకయ్యా. ఎక్కడ చూసినా టెర్రరిజం, ఎక్కడ చూసినా బాంబులు దాడి, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా మారణకాండ. ప్రపంచాన్ని ఒకసారి పరిశీలించండి. ఏ పత్రిక చదవండి, ఏ టీవీలో న్యూస్ చూడండి, ఎక్కడ చూసినా రాళ్లు విసురుకోవడాలు, భవంతులు తగలబెట్టడాలు, బాంబులు విసురుకోవడాలు. బొంబాయిలో జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్లు మీ అందరికీ తెలుసు. ఎందుకయ్యా ఈ బాంబు పేలుళ్లు చేశావు అని అడిగితే వాడు దుబాయ్ వెళ్ళిపోయి ఏం చెప్పాడో తెలుసా? పారిపోయాడు గల్ఫ్ కంట్రీస్ కి కుటుంబం. సడన్ గా భారతదేశం మా వ్యాపారంలో ఉన్న లాభాలను తగ్గించేసింది గనుక, మా వ్యాపారం పడిపోయింది గనుక దాని మీద ఉన్న కక్ష చేత మేము బాంబులు పెట్టాము అన్నారు వాళ్ళు యమన్ సోదరులు. నీ కట్టికే లాభం కావాలి, నీ కట్టి ఒక్కదానికే కోట్లాది కోట్ల రూపాయలు కావాలి, అంతేనా? దానికోసమైనా బ్రతకాలనుకున్నావు, దానికోసం అమాయకులైన 100 మందిని ఊచకోత కోసావు కదయ్యా. వాళ్ళ రక్తపు మడుగులో వాడు శవాలు పొర్లుతున్నాయే. ఆ పరిస్థితిని చూస్తుంటే మన గుండె కరిగిపోతుంది. ఎవడికో పుట్టిన స్వార్థపు చింతన కోసం, ఎవడిలో ఉన్నటువంటి ఆలోచన మేరకు ఆ కట్టే అనేక బ్రతుకులను కన్నీటిమయంగా మార్చింది కాదా? సోదర సోదరీమణులారా, నెహ్రూ గారు ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న రోజుల్లో ఇది చెప్పి ముగిస్తాను. ఒక చక్కటి గేమ్ జరిగిందట ఒకసారి ఆక్స్ఫర్డ్ స్కూల్లో, యూనివర్సిటీలో, ఇంగ్లాండ్లో ఉంది, మీకు తెలుసు. గొప్ప కోటీశ్వరుల పిల్లలే అక్కడ చదువుకుంటారు, మనలాంటి వాళ్ళని చదువుకోలేం ఆ స్కూల్లో లేక ఆ విద్యాలయంలో. గంటలు కొడుతున్నారట,
వెళ్ళి 1, 2, 3 ఎవరికి వచ్చిన గంటలో వాడు కొడుతుంటే నెహ్రూ అడిగాడట ఆయన దశలో పక్కన ఉన్న స్టూడెంట్ని, ఏంటి వీళ్ళు గంటలు కొడుతున్నారని. వాళ్ళ నాన్నకి 1 crore ఉంటే 1 గంట కొడుతున్నాడు, 2 crores ఉంటే 2 గంటలు కొడుతున్నాడు అని చెప్పారు ఈయనకి, నెహ్రూ గారికి. నెహ్రూ గారు వెంటనే ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ట్రంక్ కాల్ చేశారు వాళ్ళ డాడీతో మాట్లాడడానికి. అక్కడ మాట్లాడుతున్నాడు, తండ్రిని కనెక్షన్లో తీసుకున్నాడు. డాడీ, మా విద్యాలయంలో ఇన్ని గంటలు కొడుతున్నారు, నన్ను ఎన్ని గంటలు కొట్టమంటావు? ఎందుకంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నదో నాకు తెలియదు, ఎన్ని గంటలు కొట్టమంటావు అని అడిగాడు తండ్రిని. అప్పుడు ఆయన అన్నాడు, నీ చెయ్యి పీకినంత వరకు కొట్టు నాయనా అన్నాడు. నెహ్రూ కుటుంబం, నెహ్రూ ఆస్తుల సంగతి మీ అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో వాళ్ళకున్న ఆస్తులు మనందరికీ తెలుసు. ఈ టాటా బిర్లాలు ఎందుకు పనికిరారు ఒకప్పుడు వాళ్ళ కుటుంబం దగ్గర, అంత ఆస్తి ఉన్న కుటుంబం. సోదర సోదరీమణులారా, ఇందిరాగాంధీ ఆస్తిని ధారాదత్తం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు. ఎలా చనిపోయాడో మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ఆస్తిని తన బిడ్డలకి ఇవ్వాలనుకుంది శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె చచ్చిపోయింది. ఆ సంగతి మీకు తెలుసు, ఎలా చచ్చిపోయిందో. ఆ తర్వాత తదనంతరం తన చిన్న కుమారిని భారత సింహాసనాన్ని ఎక్కించుకోవాలని ఎన్నో కలలు కన్నది శ్రీమతి ఇందిరాగాంధీ. అతను ఎలా చచ్చిపోయాడో మీకు తెలుసు. చివరికి విమానం నడిపి ఆయన రాజ్యాన్ని రప్పించి భారత సింహాసనాన్ని ఎక్కించాలనుకుంది. కడకి ఆయన ఎలా చనిపోయాడో మీకు తెలిసింది. చివరికి అతని కుటుంబం, నెహ్రూ కుటుంబం అంతా నాశనం అయిపోయినట్టుగా అయిపోయింది. కోటాను కోట్ల రూపాయలున్నటువంటి రాజీవ్ గాంధీ నేల కొరిగిపోయాడు. ఇక పార్టీ వాళ్ళంతా సోనియా దగ్గరికి వెళ్లి, అమ్మా నువ్వు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించు, భారత సింహాసనం నీకు ఇస్తామన్నప్పుడు ఒకసారి తన కట్టె గురించి ఆలోచించింది. నాకు ఈ భారత సింహాసనం ఇంకొక దండం బాబు, నాకు ఈ సింహాసనం వద్దు. నా భర్త ఐస్ క్రీములు అమ్ముకున్నా సరే ఈ రోజు నా భర్త నాకు ఉండేవాడు. స్టేట్మెంట్ ఇచ్చిన చదివారా మీరు? నా భర్త ఒక కూలీగా ఉన్నా సరే ఈ రోజు రాజీవ్ నాతోనే ఉండేవాడు. కానీ గద్దెనెక్కాలని, భారత సింహాసనాన్ని కావాలని కోరుకున్నాడు కనుక అతని కట్టి నాకు లేకుండా పోయింది. ఈ రోజు నా పిల్లలు గాని నేను గాని మేము కలిసి ఉండాలి అంటే ఈ లోకానికి, ఈ పదవికి, అంతస్తుకి, రాజకీయాలకి ఒక దండం అని చెప్పింది సోనియా. కోటీశ్వరులు చెప్పిన గాథలివి మన కళ్ళ ముందున్నాయి. ఏమీ లేని మనం, ఎందుకు పనికిరాని మనం, అలగాగా ఉన్న మనం, డబ్బులు లెక్క పెట్టలేని దశలో ఉన్న మనం దేనికోసం ఆశపడాలి? ఈరోజు ధనం కోసమా? ధనవంతులు చెప్పే మాటలు వినండి. పదవి కోసమా? పదవిని అలంకరించిన వారి మాటలు వినండి, వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోయాయో. అధికారం కోసమా? అధికారంలో ఉన్న వారు ఎలా రాలిపోయారో చూడండి. దేనిని ఆశించి ఈ కట్టిలో బ్రతుకుతున్నావు నీవు నేను? అది మిగిల్చే కన్నీరుని జ్ఞాపకం చేసుకోండి. విలువైన ఈ జీవితంలో, విలువైన మనకున్న ప్రసాదించబడిన ఒకే ఒక కాలం మానవ జీవిత కాలం. జనన మరణాల మధ్య ఉన్న ఈ కాలం, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్న ఈ జీవిత కాలంలో ఈ కట్టును ఎలా సుఖపెట్టాలని నువ్వు ఆలోచిస్తే నీకు మిగిలేది కన్నీరు. కానీ ఈ కట్టును ప్రసాదించిన దేవునికి, విలువ పెట్టి కొన్న నీ శరీరాన్ని సంపాదించుకున్న నీ దేవునికి దీనిని నీవు ఇవ్వాలనుకుంటున్నావా ఈరోజు? దానిని నువ్వు ఆయనకిస్తే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. గొంగలి పురుగుగానే ఉండలేదు, సీతాకొక చిలుకగా మారింది. నేలపడిన విత్తనం కుళ్ళిపోయి చచ్చిపోలేదు, మహావృక్షంగా మారిపోయింది అనే విషయాలు మనకు గుర్తుంటే ఈ శరీరాన్ని మన ప్రభు కోసం పెట్టుబడిగా పెడదాం. ఈ శరీరాన్ని మన ప్రభు కోసం ఉపయోగిద్దాం. ఒక పౌలు, ఒక పేతురు, ఒక దావీదు, ఒక సంసోను, భారతదేశ చరిత్రలో మనం చదువుకుంటున్నటువంటి ఈ బైబిల్ వేదాన్ని ఒక గొప్ప వేదంగా ఈ చరిత్రలో చూపించగలగాలి. ఆ బాధ్యత మీపైన, నాపైన ఉంది. ఈ కట్టెలో ఉన్న మనకున్న ఈ చిన్న కాలంలో మన భారతదేశంలో పుట్టినందుకు, మనం భారతీయులుగా పుట్టినందుకు మన దేశానికి మన జ్ఞానాన్ని బోధించే వారంగా ఉండాలి. ఒక మాట చదివి ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులు ఎవరో తెలుసా? యూదులే, జ్యూస్. రష్యాలో ఉన్న శాస్త్రజ్ఞులు యూదులే, అమెరికాలో ఉన్న శాస్త్రజ్ఞులు యూదులే, జపాన్లో ఉన్న శాస్త్రజ్ఞులు యూదులే. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి జ్ఞానం, వండర్స్ 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 కావాలనుకుంటున్నారు. వాళ్ళు మొట్టమొదటి నుంచి వండర్స్ కావాలి, వండర్స్ సృష్టించి వింతలు సృష్టించేవాళ్ళు వాళ్ళే యూదులు, గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళే. ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కూడా ప్రపంచ అగ్రరాజ్యాలు తీసుకుపోయారు వాళ్ళని. ఎందుకు? వాళ్ళ పరిశోధనలో తమ దేశానికి ఉపయోగపడే అనేక సంగతులను వారు తయారు చేసుకున్నారు. కారణం, యూదులు ఎప్పుడూ కూడా వండర్స్, వింతలను వెతికేవారు. అదే చెప్తున్నాడు బైబిల్లో. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు, ఒక అరిస్టాటిల్, ఒక ప్లూటో, ఒక ప్లేటో, అలాగే ఒక సోక్రటీస్ లాంటి అనేక మంది శాస్త్రవేత్తలు గ్రీసు దేశంలో ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు జ్ఞానులు. వాళ్ళే వెతుకుతున్నారట. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. మీరేం చెయ్యాలి? చూడండి తర్వాత ఏముందో. మీరేం చేయాలి క్రైస్తవులారా? యూదులు సూచక్రియలు అడిగితే, గ్రీసు దేశస్తుల జ్ఞానాన్ని వెతికితే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అసలు జ్ఞానం మా దగ్గర ఉంది. అసలు జ్ఞానాన్ని మేము ప్రకటించాలి. మీరు వెతుకుచున్నది, మీరు అడుగుచున్నది, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. వాటిని గ్రీసు దేశస్తుల జ్ఞానమును వెతుకుతున్నారు. దానిని మేము ప్రకటిస్తున్నాం. మీరు వెతుకుతున్నది, మీరు అడుగుతున్నది మేము ప్రకటిస్తున్నాం. మీరు ఇంకా వెతకటంలోనే ఉన్నారు, మీరు ఇంకా అడగటంలోనే ఉన్నారు. మేమప్పుడే ప్రకటించే వారిలోకి వచ్చేసాం. అడిగేవారికి, వెతికేవారికి చెప్పేవారంగా మారిపోయాం. మేము మాస్టర్స్ అయిపోయాం. క్రైస్తవుడా, నీవెవరో తెలుసా? ప్రపంచానికి జ్ఞానము నేర్పించవలసిన వాడవు. ప్రపంచానికి జ్ఞానాన్ని తెలియపరచవలసిన వాడవు. భూమిని తలక్రిందులు చేయవలసిన వాడవు. ఆలోచించు. ఇంత గొప్ప పుస్తకాన్ని నీకు ఇచ్చాడు దేవుడు, ఇంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఈ కట్టెలో ఉన్న ఈ ఆత్మ, ఈ కట్టెను విడిచిపెట్టిన తర్వాత దాని గమ్యాన్ని ఈ ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. దిగు, పద, నడు, సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి జ్ఞానాన్ని బోధించు. ఆయన కోరుకున్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఏం చేస్తున్నావు ఈరోజు? కట్టె కోసం కట్టు బానిసగా మారిపోయి కట్టెను సుఖపెట్టాలని ఆలోచించి ఉన్న జీవితకాలాన్ని మట్టిపాలు చేయాలని అనుకున్నావా? నువ్వు మిగిలిపోతే నీ పరిస్థితి తారుమారైపోద్ది. జాగ్రత్త. నువ్వు చనిపోయే నాటికి నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, నీ కట్టె అర్థాంతరంగా నిన్ను విడిచిపెడితే నీ ఆత్మ నిత్యాగ్ని దండనలోనికి జారిపోతుంది. జాగ్రత్త. నీ మీద దేవుడు విలువైన భారాన్ని పెట్టాడు. తన కోసం ఈ కట్టెను కలుగు చేశాడు. తన కోసం పవిత్రమైన దానిగా నిర్మించాడు. దీనిని తన కోసం ఉపయోగించమన్నాడు. కోటాను కోట్ల జీవ కణాల నుండి నిన్ను బయటికి రప్పించాడు. కోటాను కోట్ల విశ్వ మానవుల నుండి నిన్ను ఎంచుకున్నాడు. అందరూ మాట్లాడగలుగుతున్నారా? అందరూ పాడగలుగుతున్నారా? అందరూ ప్రార్థించగలుగుతున్నారా? అందరూ చేయగలుగుతున్నారా? మీరే చెయ్యాలి, మీరే మాట్లాడాలి, మీరే పాడాలి, మీరే వ్రాయాలి, మీరే ప్రకటించాలి. ఇక్కడ చాలా కొన్ని కట్టెలు మాత్రమే కూర్చున్నాయి. ఈ నగరంలో ఇంచుమించు 2-3 లక్షల మంది ఉండొచ్చు. ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే కూర్చున్నారు. 100లలో కూర్చున్నారు, లక్షలలో ఉన్నారు ప్రజలు నీ చుట్టూ. ఆ కట్టెలన్నిటికీ వెలుగును ప్రసాదించవలసినదిగా నీ కట్టె ఎక్కడ ఉన్నదని మర్చిపోకు. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ పుట్టించాడు. ఒక కట్టెలో ఉన్న ఆత్మ ఏమంటుందో ఒకసారి మీరు వినండి. ఒక కట్టెలో ఉన్న ఆత్మ ఏమని మాట్లాడుతుందో ఒకసారి మీరు వినాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 24వ వచనం మీరు చదివితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? నేను నా శరీరములో ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అని వ్రాయబడింది అక్కడ.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని 21వ వచనంలో చెప్పి ఆయన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్పి ఆయన, నేను ఈ శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అన్నాడు 24వ వచనంలో. అతడు శరీరములో ఉన్నదట మన కోసమట. మరి మీరు మీ శరీరాలలో ఉన్నది ఎవరి కోసం? మీకోసమా? కాదు. మీ చుట్టూ ఉన్న సభ్య సమాజం కోసం, మీ చుట్టూ ఉన్న జిల్లా కోసం, మీ చుట్టూ ఉన్న రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం. ఈ కట్టెలో ఉన్న నీవు, నీ కట్టె నేలకు రాలకముందే, నీ బ్రతుకు కన్నీటిమయంగా మారకముందే, ఈ కట్టెలో ఉన్న నీవు నీ చుట్టూ ఉన్న వారికి జ్ఞానాన్ని బోధించేవానిగా మారిపోవాలి. అతడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు అని మనం చెప్పుకున్న మాటలో అర్థమేంటో తెలుసా? క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తును ధరించుకున్నానని చెప్పుకొని నీవు నీ కట్టెలో క్రీస్తును సంతోష పెట్టేవానిగా ఉన్నావా, లేక ఎవరి కొరకో బ్రతుకుతున్నావా? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఆలోచించుకోండి రాత్రి.